హైదరాబాద్ గౌలీపురలోని పటేల్ నగర్లో రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పునఃప్రతిష్ఠాపన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం నుంచి స్వస్తి వాచనము, స్థాపిత దేవతా హోమాలు, మూలమంత్ర హవనము, చండీ హవనము, ప్రతిమ సంస్కారము, గత సంస్కారంతో పునఃప్రతిష్ఠాపనలు జరిగాయి. శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి యంత్ర విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. కళ్యాణ్యాశ్రము, నేత్రో నిర్మలనము, అలాగే దృగ్ధలి అమ్మవారి విశ్వరూప దర్శనం, హారతి, మహాపూర్ణాహుతి, శిఖర ప్రతిష్ఠ, అవభృతము, భృత్విక వహనము, అలాగే భక్తులకు మహా ఆశీర్వచనములు, తీర్థప్రసాదములు అందించారు. ఈరోజు ఇక్కడ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన చేసినాము. మేము గత 2 సంవత్సరాల నుండి ఇక్కడ ఘటం కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మేము గుడి నిర్మించాలని చెప్పేసి అందరం కలిసి గుడి నిర్మాణం గురించి చాలా కష్టపడ్డాము. అమ్మవారు మాకు ఆమె ఆశీర్వాదంతో మాకు మొత్తం గుడి నిర్మాణం గురించి మా అన్న అల్లం శ్రీనన్న గారు గుడి నిర్మాణం మొత్తం అన్న డబ్బులతోనే మొత్తం గుడి నిర్మాణం జరిపించడం జరిగింది. ఈ గుడి నిర్మాణం వెనుక చాలా కష్టపడ్డాము. ఈరోజు అనుకున్నది అయ్యింది. ఇంకోటి ఏంటంటే గత 3 రోజుల నుండి ఇక్కడ యాగశాల ఏర్పాటు చేసి యజ్ఞము, చండీ యజ్ఞము, అమ్మవారి కళ్యాణము అంగరంగ వైభవంగా నిన్న రాత్రి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం నుండే అంగరంగ వైభవంగా చేసినాము. మళ్ళా మంగళవారం రోజు రేణుకా ఎల్లమ్మ కళ్యాణం కూడా ఉంటుంది. మా ఈ ప్రోగ్రామ్కి మాకు అల్లం సీనన్న చాలా కోఆపరేట్ చేసిండు. అల్లం సీనన్న, అల్లం భాస్కర్ అన్న, అలాగే మా ప్రెసిడెంట్ కాళే శ్రీనివాస్ అన్న, ఇంకా మా బస్తీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా కష్టపడి ఈ గుడి నిర్మాణం చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఉన్నాము. ఇట్లనే ఎప్పటికి ఇట్లనే కొనసాగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై శ్రీ మాత్రే నమ. జై శ్రీ మాత్రే నమ. రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని నిర్మించినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. గత 3 రోజుల నుంచి ఇక్కడ కార్యక్రమాలన్నీ జరుగుతున్నవి. మన 20th రోజు 10th రోజు ఇక్కడ కార్యక్రమం జరిగింది. యాగాలు, మళ్ళీ సాయంత్రము ధాన్యాదివాసము, శయ్యాదివాసము, ఫలాదివాసము అన్నీ 2 days జరిగినాయి. ఈరోజు అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా జరిగింది. మళ్ళీ మార్నింగ్ చండీయాగం కూడా జరిగింది. ఈ బస్తీవాసులు ప్రెసిడెంట్ కాళే శ్రీనివాసరావు గారు, చైర్మన్ సాకెళ్ళ సర్వేష్ కుమార్ గారు సహకరించినందుకు బస్తీవాసులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు